Hello, na పేరు డాక్టర్ జాహ్నవి. I'm a consultant at DVC Hospital, specialized in fetal medicine. So growth scan అనేది మనం యూజువల్ గా 28 వీక్స్ కి ఒకసారి చేస్తాము. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అయితే గనుక అగైన్ ఎవ్రీ 4th వీక్లీ చేస్తాము. ఆర్ ఎల్స్ ఇఫ్ ఇట్ ఇస్ లో రిస్క్ ప్రెగ్నెన్సీ అయితే గనుక మనం అరౌండ్ ఒక 6 వీక్స్ గ్యాప్ ఇచ్చి స్కాన్ చేస్తాం. ఈ గ్రోత్ స్కాన్ లో మనం చూసేది ఏంటంటే గనుక బేబీ వెయిట్ ఎలా ఉంది అనేది ఒకటి తెలుసుకుంటాము. దాంతో పాటు బేబీ చుట్టూతో ఉండే ఉమ్మని కరెక్ట్ గా ఉందా తక్కువగా ఉందా అనేది తెలుసుకుంటాము. దీంతో పాటు బేబీకి బ్లడ్ ఫ్లో ఎలా వెళ్తుంది అనేది కూడా తెలుసుకుంటాము. సో ఈ గ్రోత్ స్కాన్ లో మనకి బేబీ వెయిట్ తెలియటం వల్ల మనకి ఫాలో అప్ అనేది మనం డిసైడ్ చేస్తాము. బేబీ వెయిట్ తక్కువగా ఉంటే కనుక కొంచెం ఫాలో అప్ అనేది మనం 15 days కి ఒకసారి అలా పేషెంట్ ని పిలవటం జరుగుతుంది. ఒకవేళ బేబీ వెయిట్ ఎడిక్వేట్ గా ఉంటే కనుక ఫాలో అప్ యూజువల్ గా మనం 1 month కి మళ్ళీ స్కాన్ చేయడం అనేది చేస్తూ ఉంటాం. 1 month to 6 weeks కి. ఒకవేళ బేబీ వెయిట్ ఎక్కువగా ఉంటే కూడా ప్రమాదం. సో మెయిన్ గా మనం డయాబెటిక్ మదర్స్ లో ఇలా ఎక్కువ వెయిట్ చూస్తూ ఉంటాం. సో ఆ పేషెంట్స్ ని కూడా మనం కొంచెం క్లోజ్ గా మానిటర్ చేసుకుంటూ ఉంటాం. సో వీ హ్యావ్ టు గెట్ అ గ్రోత్ స్కాన్ అట్ 28 weeks, మళ్ళీ 6 weeks తర్వాత రిపీట్ చేసుకోవాలి.